What is a bus bar? A bus bar is a metallic strip or a bar that conduct electricity within an electrical system. It acts as a common connection point for multiple inputs and as well as outputs and helps distribute electrical power efficiently in substation and other equipments. ఓకే. సో ఈ బస్ బార్ సిస్టమ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ కండక్టింగ్ మెటీరియల్ తీసుకొని ఆ కండక్టింగ్ మెటీరియల్కి ఒక సైడ్ ఇన్పుట్ని ఇంకో సైడ్ అవుట్పుట్ని కనెక్ట్ చేస్తే ఆ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మల్టిపుల్ సర్క్యూట్స్ అయి ఉంటాయి. అంటే మల్టిపుల్ సబ్స్టేషన్ని ఆ బస్ బార్కి కనెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఆ బస్ బార్ నుంచి మల్టిపుల్ లోడ్స్ని కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అంటే ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేవి మల్టిపుల్ సర్క్యూట్స్ అయి ఉంటాయి అన్నమాట. అంటే సింపుల్గా ఒక రాడ్ తీసుకొని ఆ రాడ్కి ఒక సైడ్ ఏమో నెంబర్ ఆఫ్ సబ్స్టేషన్స్ని లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ జనరేషన్ పవర్ సప్లైని కనెక్ట్ చేసి ఇంకొక సైడ్ నెంబర్ ఆఫ్ లోడ్స్, ఆ నెంబర్ ఆఫ్ లోడ్స్ సబ్స్టేషన్స్ కూడా అవ్వడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఒక 2 to 3 జనరేటింగ్ స్టేషన్స్ నుంచి వచ్చేటువంటి పవర్ సప్లై ఏదైతే ఉందో ఆ పవర్ సప్లైని ఆ బస్ బార్కి కనెక్ట్ చేసి అవుట్ గోయింగ్ లైన్స్గా లోడ్ని కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ లోడు ఏదైనా కావచ్చు, 2 to 3 సబ్స్టేషన్స్ కావచ్చు, లేకపోతే 2 to 3 ఏరియాస్కి లోడ్ పవర్ సప్లైని సప్లై చేయడం కావచ్చు. అంటే బస్ బార్ అనేటువంటిది ఒక కామన్ కనెక్టెడ్ పాయింట్ అనమాట. అది ఇన్పుట్కి కావచ్చు, అవుట్పుట్కి కావచ్చు. సో ఇన్పుట్ నెంబర్ ఆఫ్ కనెక్ట్ చేయొచ్చు, అదేవిధంగా అవుట్పుట్ లైన్స్ కూడా నెంబర్ ఆఫ్ అవుట్పుట్ లైన్స్ కనెక్ట్ చేయొచ్చు అనమాట. దాన్నే మనం బస్ బార్ అంటాం.